ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, గుడ్ ప్రామిస్. మంచి వాగ్దానం మీ కొరకే ప్రభు ఎన్నో వాగ్దానాలు చేశారు. మనకు సొంతం ఉంటాయి. ఇంకా నువ్వు సొంతం చేసుకుంటున్నావు ఈ వాగ్దానం. ఈరోజు వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామా. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. మంచి వాగ్దానం. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునుగాక. ఆమెన్ అన్నారండి. ఆమెన్ అనండి. జరుగుతుంది తప్పకుండా. నీ కొట్లలో ధాన్యం, నీ కుటుంబంలో సమృద్ధి కావాలి. ధాన్యము అనగా ఆహారం. ధాన్యము లేదా దేవుని వాక్యం కూడా అర్థమిస్తుంది. సమృద్ధి ఉందా? రేపు పుడిడి ధాన్యం అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఉడుపులు ఉడుస్తున్నారు, దమ్ము చేస్తున్నారు, ఏమంటే నాటుతున్నారు వరి మొక్కలు. అప్పుడే ఎందుకొరకు? రేపు 10వ మాసంలో లేదా ఎదురున్న 3 నెలల్లో పంట సమృద్ధిగా రావాలి. ఇప్పటి నుంచి రైతు కష్టపడుతున్నాడు. సమృద్ధి కావాలంటే ముందు కష్టపడాలి. ఇంటికాడ కూర్చున్నట్టే కుదరదు. ఈ కాలం ఇప్పుడు కష్టపడే కాలం, విత్తనం వేసే కాలం. విత్తనాలు విత్తాలి. విత్తితేనే కోస్తావు, విత్తితేనే సమృద్ధి, విత్తితేనే గానుగలలో కొత్త ద్రాక్షరసం పైకి పారుతుందట. హల్లెలూయా. పైకి ఎగురుతూ ఎప్పుడు మనం ఆనంద సమృద్ధి లేదా? నీ కుటుంబంలో సంతృప్తి లేదా? ఎందుకు లేదు? అక్కడ ఉంటుంది. అప్పుడు నీ కొట్లలో, ఎప్పుడు? 9వ వచనం కూడా చదువుదాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని గణపరచుము. ఏం చేయాలి? నీకు ఉన్నంతట్లో లేదా నీ రాబడిలో, ఏ రాబడి అయితే అది, దాంట్లో ఏంటంటే ప్రభువుకి ఇచ్చి అని రాయబడింది అక్కడ. నువ్వు ప్రతిరోజు పని చేసుకున్నావు కదా, కొద్ది తీసి పక్కన పెట్టు. నువ్వే మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరంలో నీ ఆత్మీయ తండ్రికి నీకు ఆహారాన్ని అనగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు చూసారా, వారికి నువ్వు ఆ ఆదివారం పట్టుకెళ్ళి ప్రభుకి ఇవ్వు. ఇచ్చి చూడు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఇచ్చి చూడు, విత్తి చూడు. విత్తాలి. రైతు ఇదిగో విత్తుతున్నాడు. మా చుట్టుపక్కల చేయలేదు. ఈరోజు కూడా తెగ ఓ పక్కన దమ్ము చేస్తుంటే ఇంకో పక్కన ఇంకో రైతు విత్తుతున్నాడు. విత్తకుండా పంట ఎలాగొస్తుందండి? విత్తకుండా ధాన్యము సమృద్ధిగా ఎలాగొస్తుందండి? సమృద్ధి లేదో, ధాన్యము లేదో, ఆహారం లేదో, కరువు అని ఏడుస్తున్నావా? ఆ ఏడుపుకి స్వస్తి చెప్పిన రోజు ఈరోజు. సామెతల గ్రంథం చదవండి 9:10. దాని ప్రకారం చేయండి. ఇంకా ఉన్నంతట్లో పేదవారికి కూడా ఇవ్వండి. ఓ రోజుకు వచ్చిందట్లేదు ₹1 పక్కన పెట్టండి. పేదవారికి ఇవ్వండి, ప్రభువుకి ఇవ్వండి. ఇచ్చి అనంది అక్కడ యెహోవాని గణపరచాలి. బైబిల్ చెప్తుంది. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 30వ వచనంలో, నన్ను గణపరిచిన వారిని నేను వారిని గణపరుస్తానని. ప్రభు నిన్ను గణపరుస్తాడు, నువ్వు ప్రభువును గణపరచాలి. అలా గణపరిస్తే తప్పకుండా నీ కొట్లలో, నీ కుటుంబంలో లేదా నీ వ్యాపారంలో, వ్యవసాయంలో, ఉద్యోగంలో నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో సమృద్ధి లేదు. 30,000 సంపాదిస్తున్నావండి, సిల్లి సంచే సార్, ఏమవుతుందో తెలియలేదు. అప్పులుగానే ఉండిపోయిన పరిస్థితి అనుకుంటున్నావా? లేదు, ఈ వాగ్దానంతో దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోదు. విత్తనము విత్తితేనే ధాన్యము పంట కొయ్యగలదు. విత్తకుండా వరి విత్తకుండా ఎలాగ కొయ్యగలదు అంటే పంట మనం కదా. ఈ చిన్న ఆలోచన అయితే చిన్న కీ మర్చిపోయేవేమో, మొదలుపెట్టు. ఒక టైంలో చేసి ఉండాలి, ఇప్పుడు మర్చిపోయేవేమో, మొదలుపెట్టు. ఈ వాగ్దానం, ఈ సమృద్ధి నీ కుటుంబంలో తప్పకుండా నెరవేరునుగాక. చెప్పండి
నా కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునుగా ఉంటుంది. నీ గానుగులను కొత్త ద్రాక్షరసం పైకి ఎత్తబడతా. అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా అట్టి దీవెన సమృద్ధి సంతృప్తి నీకు కలగాలని మనసారా ఒక దైవజనుడిగా మిమ్మల్ని నిన్నే దీవిస్తుంటా. నీతోనే ప్రభు మాట్లాడుతుంటా. కాలుష్యం ఎందుకు? కళ్ళు మూసుకో. ఈ చెప్పిన ప్రకారం ఈ రోజు నుంచే ప్రభుకి ఇవ్వటం మొదలుపెట్టి తీర్మానం చేసుకుంటావా? మహాగణుడా నీకు వందనాలు. బిడ్డలతో మీరు మాట్లాడారు. సమృద్ధి లేదయ్యా కుటుంబాల్లో. అసంతృప్తి, అనాలోచనలు, గలిబిలి, వేదన, కరువు, ఆకలి. ఆయన తప్పకుండా ఈ వర్షాకాలంలో తప్పకుండా నీ బిడ్డలు మీరు పోషించండి. సమృద్ధి సంతృప్తి దయచండి. ఇప్పుడు వస్తుంది అని ఈరోజు మీరు మాట్లాడి ఘనపరచండి. దేవునికి ఇచ్చి అప్పుడు ఘనపరచండి. అప్పుడు నీ కొట్లలో ధాన్యం అన్నారు నాయన. తప్పకుండా దయచేయండి. ఈరోజు దినపరిచయం అంతట్లో వారి పిల్లలకి తోడై ఉన్నాడు. పనిపాట్లో గత అవసరం తీర్చి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.